హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మూకుమ్మడిగా మనీ మీద దండయాత్ర చేశారా? ఒక టార్గెట్ ఏమన్నా జరిగిందా అని మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. నేను ఇంకోటి కూడా చెప్తా. ఇప్పుడు వాళ్ళు మనీ గురించి చెప్పిన మాటల్లో అబ్బే అన్ని అబద్ధాలు, ఊరికనే టార్గెట్ చేశారని నేనేమంటంలా. వాళ్ళు చెప్పిన చాలా కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనీ బిహేవ్ చేసేయే. కానీ మనీ ఈజీ టార్గెట్ అవుతున్నాడా? నిజంగా వాళ్ళు ఆపాదిస్తున్న అన్నిటికి అంటే కొన్ని మరీ దారుణంగా ఎలా ఉన్నాయంటే, అసలు నైన్‌గా చెప్పిన మాట నాకు మైండ్ పోయిందసల. అక్కడ ఉన్నది టాక్సిక్ అంటే, ఇంకంటే టాక్సిక్ ఏంటి సార్, ఆయన సెల్ఫిష్, అన్యాయంగా అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పి. ఈమ ఈమ అసలు అన్నీ ఇవ్వటం. అసలు లాస్ట్‌లో గేమ్ ఎంత కన్నింగ్‌గా ఆడింది, ఎంత టాక్సిక్‌గా ఆడింది నైనిక. అక్కడ మాట ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాట అక్కడ చెప్పడం అలా. సో, మణికంఠ చేస్తున్న తప్పేంటి తెలుసా? ఆయన తెలుసుకుంటాడో లేదో గానీ, ఎవరితోనైనా గొడవ అయినప్పుడు గానీ, ఎవరితోనైనా ఒక ఒక సంభాషణ అయినప్పుడు గానీ, వెంటనే వెళ్లి సారీ చెప్తాడు పాపం. సారీ చెప్పి దాన్ని ప్యాచప్ చేసుకోవాలని చూస్తాడు. అది వద్దసల. అది అది చేయకూడదు. అది చేయటం వల్ల ఏందంటే ఆయన చాలా ఈజీ టార్గెట్ అయ్యాడు. ఈరోజు నాకు సార్ చెప్పాలనుకుంది కూడా అదే. నువ్వు చెప్పే పాయింట్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎదుటోడు ఎలా ఉంటే నీకేం సారీ ఎందుకు చెప్తావు అన్నాడు. సీత చూడండి, సీత పాయింట్ ఎత్తి, సీత బాధపడుతుందని చెప్పి నేనెళ్లి సారీ చెప్పాను సార్ అన్నాడు. అంటే మణికంఠ మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారో అందరూ. వేరే వాళ్ళు బాధపడినప్పుడు మణికంఠ కూడా ఎందుకు లేని ప్యాచప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడుగా. ఎస్పీ విషయంలో సారీ చెప్పాడు. సీత విషయంలో సారీ చెప్తున్నాడు. వేరే వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు సారీ చెప్తున్నాడు. అందరూ చెప్తున్నారుగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్‌మేట్స్ అందరూ సార్ ఆయన్ని మేము టార్గెట్ చేయడం కాదు సార్. ఆయన మమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తున్నాడంటే, హౌస్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుండే రేంజ్‌లో మణికంఠ ఉండి, మీరు డిఫెండ్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉంటే అసలు మీ గేమ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి ఒకసారి. సేఫ్‌గా మనకు నచ్చినోళ్ళని మనకు నచ్చినోళ్ళకి ఒకడికి మంచి ట్యాగ్ ఇవ్వాలి. మనకు నచ్చనోడికి ఒకడికి చెడ్డ ట్యాగ్ ఇవ్వాలనుకున్నప్పుడు అందరి ఆప్షన్ మణికంఠే అయ్యారు. ఎక్సెప్ట్ నబీల్. అందరి ఆప్షన్. అంటే అసలు సీత అయితే వేరే వేరే వాళ్ళకి ఇవ్వంటే నాకు అసలు తట్టడం లేదు సార్. ఇంకెవ్వరు లేరు సార్ అంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ వెళ్ళిపోయాడబ్బా. ఆదిత్య ప్లేస్‌లో మణికంఠ వెళ్ళిపోయాడు. అప్పుడు సీత 2 ఆప్షన్లు పెట్టదా? గేమ్ ఆడదా? అంటే మిగిలినోళ్ళందరూ నైస్ సార్. ఇంకెవ్వరు లేరు సార్. అంతా నైస్ సార్. అంతా సో, మణికంఠ ఎప్పుడైనా సరే ఆ టెంపో మెయింటైన్ చేయాలంటే మణికంఠ చేయాల్సింది ఏందంటే, కొన్ని ఏందో స్వామి నాకు నిజంగా ఇతను జడ్జ్ చేయడం కష్టం గానీ, మళ్ళా అనిపిస్తుంది ఒక్కోసారి పాపమేమో ఇతను చాలా సార్లు వచ్చింది. కానీ ఆయన రిపీటెడ్‌గా చేసేసరికి ఓవర్ చేస్తున్నామో అనిపించినా గానీ, ఏదో ఒక మూల ఆయన మెంటాలిటీ అంతేనేమో. ఆయనసల ఒకసారి నబీల్ అంటాడు చూడు, నాకు అర్థమవుతుంది బ్రో నువ్వు నీ మ్యానుఫ్యాక్చరింగే అంత అన్నట్టు అంటాడు చూడు. ఆయన అంతేనేమో అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో. సో, లేకపోతే ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంత మూకుమ్మడిగా చేశారు కదా! మనుషులందరిని టార్గెట్ చేస్తున్నాడని. అది ఆయన స్పేస్ ఇవ్వబట్టే. సారీరా అని ఆయన చెప్పబట్టే. సో, మీరు సోనియా ఆర్ట్‌ని, మణికంఠ ఆర్ట్‌ని చూడండి. సోనియా విషయంలో అందరూ బయట చెప్పుకునేవాళ్ళు. సోనియా అదిరా, సోనియా ఇదిరా అని. నామినేషన్స్‌కొచ్చేసరికి సోనియాని ఎళ్ళాలంటే అందరూ మూకుమ్మడిగా ఎళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఒక వీక్ ఇద్దరు ముగ్గురు ఏసేవాళ్ళు. ఆ ఇద్దరు ముగ్గురికి ఇచ్చి పడేసేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె పర్సనల్‌గా ఒక ఇద్దరు ముగ్గురిని ఏసినప్పుడే మిగిలినోళ్ళంతా సెటప్ అయిపోయేవాళ్ళు. సెటరేట్ అయిపోయేవాళ్ళు. మణిక మణికంఠ అది చేయలేకపోతున్నాడు. మణికంఠ ఇప్పుడు సోనియా విషయంలో అందరూ ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఒక మాట అనుకుంటారు. హ్యాపీగా ఉందిరా ఇల్లిప్పుడు, సంతోషంగా ఉందిరా. అందరూ విష్ణుప్రియ కాడ్నుంచి అందరూ. ఎందుకు నామినేట్ చేయలేకపోయారు సోనియాని మెనీ టైమ్స్? ఒక ట్యాగ్ ఇవ్వాలంటే మణికంఠ. ఒక 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 వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరైనా ట్యాగ్ ఇచ్చి జైలుకి పంపాలంటే మణికంఠ. నామినేషన్స్‌లో ఎక్కువ వెయ్యాలంటే మణికంఠ. ఈజీగా ఏదైనా చేయాలంటే మణికంఠ. అంటే నిజంగా ఆయన అంత బాధిస్తున్నాడా? ఆయన అన్యాయం చేస్తున్నాడు. అన్యాయంగా ఆయన కొంచెం నస క్యాండిడేట్. కానీ ఆయనకి ఈరోజు ఇచ్చిన ట్యాగులన్నీ కన్నింగు, అన్యాయంగా ఇచ్చిన కన్నింగు, టాక్సిక్కు. అసలు ఇంట్లో మిగిలినోళ్ళందరూ అసలు వాళ్ళు ఏ మచ్చ లేని ఏ తప్పు అసలు భూతద్దం ఎతికినా తప్పు లేని వాళ్ళలాగా చేస్తా, అతనొక్కడే అంటం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు అలా అని చెప్పి అందరూ ఎళ్లి ఆయన టార్గెట్ చేశారని చెప్పి వీళ్ళందరూ పెట్టిన పాయింట్లు తప్పని నేను అని కాదు. సో,
ఆ ఈజీనెస్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి, మణికంఠ ఆ స్పేస్ ఇస్తున్నాడు. ఏదైనా మళ్ళా కలిసిపోదాం. ఏదైనా సారీరా అని చెప్తా. సో, అదే మణికంఠ సీరియస్‌గా ఆర్గ్యుమెంట్ ఏందబ్బా ఒకరితో, పలికితే అంత, పలకపోతే అంత. నా వ్యూ అంతే నీ మీద అని వదిలేసేయి. అలా వదిలేస్తే రెండోసారి అసలు మణికంఠని చేయటానికి ఇది ఉండదుగా. ఆయన అట్లా చూపియటంలో అయిపోంగానే కలిసిపోతున్నాడు కదా అందరితో. వీళ్ళకి భయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మణికంఠ టాప్ 3 నేను ఎప్పుడో చెప్పా. అది రాంగానే చెప్పా. 2, 3 రోజుల క్రితం. మణికంఠ టాప్ 3లో ఉన్నాడనంగానే ఎక్కడే తెలియని ఒక కాంపిటీషన్. వీడేంట్రా మనల్ని దాటిపోయేది అన్న ఇది. ఆయన మనిషి కాదా? ఆయనకి ఫీలింగ్స్ ఉండవా? అరే! ఇంత దారుణమా? అంటే ఒక వీక్ అంటే ఓకే. అంటే మీలో మీరు ఇంకెవ్వరు కనపడటంలా. వీక్ పాయింట్లు గాని ఏదైనా. సో, మంచికి ఇవ్వాల్సొచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ ఎవరైనా ఏసుకోవచ్చు. చెడు అంటే మాత్రం మణికంఠే ఇంకా. అన్ చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారేమో అనిపించింది. నిజంగా ఒకానొక టైంలో ఆయన చూసినప్పుడు ఆయన ఎంత ఆపుకున్నాడంటే, ఎవరండి ఆ ఇంట్లో ఏడవంది? ఎవరు ఏడవలేదు? యష్మి ఏడవలేదా? మాటకు ముందు ఏడుస్తది, మాట తర్వాత ఏడుస్తది. అది మాత్రం యష్మి ఏడుపు మాత్రం అర్థం చేసుకొని ఏడవటము అంత ఇది. సీత, సీత ఏడవదా? ఊరుకూరుకునే ఏడుస్తది. సి అట్‌లీస్ట్ మణికంఠ తన విషయంలో ఏడుస్తాడు. నాకిది జరిగింది, నాకది జరిగిందని. ఎలిమినేషన్ అయితే ఏడుస్తది సీత. అసలు మామూలుగా ఒకరికేమన్నా ట్యాగ్ ఇస్తే ఏడుస్తది. నామినేషన్ చేశాక అయ్యో! నేను నామినేట్ చేశానా విష్ణుప్రియనని ఏడుస్తది. అసలు నాకు సారి కూడా అసలు సీతని ఈరోజు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి తెలుసా అడిగేయి. ప్రేరణ విషయంలో ఒక నైట్ అంతా చేసిన రచ్చ కంఫర్టబుల్‌గా ఈరోజు చూడండి అసలు ఆమె కన్నార్పకుండా అబద్ధం చెబుతుంది. ఏమంటుంది తెలుసా? నేను ప్రేరణ విషయంలో నేను అలా ఏం చేయలేదు సార్. అట్టనుకుంటే నేను విష్ణు గురించి కూడా అన్నాను సార్. నాకంటే విష్ణు ఎందుకు ఎక్కువ అని కూడా అడిగాను సార్ అన్నట్టు అంటుంది. ఆ నైట్ అంతా చేసింది నువ్వు విష్ణు గురించి కాదు. నాకంటే ప్రేరణకెందుకు అన్న పాయింట్‌లోనే చర్చలన్నీ జరిగినియి. ఓయమ్మ! మదన పడిపోయి ఏమాడుతుంది ప్రేరణ, ఏమాడుతుంది అది ఇది అని. ఈరోజు చూడండి ఎంత డీసెంట్‌గా యాక్ట్ చేస్తుందో. అఫ్‌కోర్స్ బీబీ టీమ్‌కి ఆ అమ్మాయికి ఇన్‌పుట్స్ ఇచ్చే సూచన లేనట్టుందిలే. నాకైతే అర్థమైందదే. సో, సూన్ ఈసారి నైనిక తర్వాత ఆ అమ్మాయే ఉండొచ్చు. కొంచెం. ఇంకంతే ఇంకెవరు కనపడటంలా. సో, ఆయనకి ఏమొచ్చినాయండి ఈరోజు? సో, యష్మికొచ్చిన లెటరు వర్డ్స్ రూపంలోను, ఇంకో రూపంలోను చెప్పారు. సో, లోపలికి పిలిచారు. ఫుడ్ నీకు మీ భార్య పంపలేదు. అదెవరో ఒక ఫ్రెండ్ ద్వారా వచ్చిందని ఏదో పేరు మెన్షన్ రాహుల్ అనే పర్సన్ నుంచి వచ్చిందని చెప్పారు. సార్ అట్‌లీస్ట్ కెన్ యూ షో మీ ద మెసేజ్ సార్ అని అడిగినప్పుడు ఏమన్నా మెసేజ్ చూయిచ్చారా? మనకు చూపియకుండా ఏమన్నా ఆయనకి చూపించిండో మనకు తెలీదు. మనకైతే చూపియలా. అంటే మనిషిని ఎంత సప్రెస్ చేయటం అది. మిగిలినోళ్ళందరికీ ఏదో ఒకటి వచ్చిందిగా. ఆ! సో, నాకు నిజంగా ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే నిన్న ఆయన ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు చూడండి. ఆ మెసేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని. నిజంగానే ఆ ఎక్స్‌ప్రెషన్‌కి అర్థం ఉందేమో, మనం తప్పు అర్థం చేసుకున్నామేమో అనే ఫీలింగ్ ఎందుకు కలిగిందంటే, ఇప్పటికీ నీ భార్య నుంచి ఇది రాలేదు ఫుడ్డు అంటే, విచ్ మీన్స్ హి ఈస్ నాట్ విత్ మీ అంటాడు ఒక మాట. ఆయనకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ అయన్నీ పెరగపోవటం ఏందంటే, ఏమో నిజంగా గొడవలున్నా గాని వాళ్ళ భార్య నుంచి వచ్చిందంటే ఏం జరిగుండొచ్చు? ఏమన్నా షో చూసి ఏమన్నా మళ్ళా మారిందా? లేకపోతే షో చూసి నన్ను అపార్థం చేసుకుందా? అసలు నిజంగానే ఆమె పంపిందా? ఇన్ని మెదిలినియి ఆయనకి. సో, కట్ చేస్తే ఇక్కడ ఇది చెప్పాడు. బయట వాళ్ళందరికీ ఏం చెప్పాడు? ఓపెన్‌గా ఏం చెప్పాడు బిగ్ బాస్? మీ భార్య నుంచి వచ్చిందన్నాడు. మణికంఠకి లోపల చెప్పిన విషయం బయట వాళ్ళకి తెలీదుగా. ఆ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌కి తెలీదుగా. ఓయమ్మ! భార్య అన్నాడు, గొడవన్నాడు, కథలన్నాడు. ఇప్పుడు ఇదేందని అనుకునే ఛాన్స్ ఉంటదిగా. ఆమె అయితే ఫుడ్ పంపలేదు కదా! సో, నిన్ననో మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మణికంఠ టీము క్లారిఫై చేశారని సోషల్ మీడియాలో ఒక మెసేజెస్ వచ్చినియి. ఆయనకి ఫుడ్ ఆమె నుంచి రాలేదు. తెలిసిన వాళ్ళ నుంచి వచ్చింది అని. సో, ఫుడ్డు దొరకల. చిన్న మెసేజ్ అందల. దానికి తోడు సూటిపోటి మాటలు. దానికి తోడు నాకు సార్ కూడా స్టార్టింగే అఫ్‌కోర్స్ వాళ్ళ స్ట్రాటజీ ఏదైనా గాని. సో, పాయింట్స్ అందించినట్టు అందించాడు. దుమ్ము దులిపి వదిలిపెట్టారు. ఒక మనిషికి మెంటల్ స్టెబిలిటీ ఎంతుంటదండి? 10 మంది మధ్యలో మనముంటా, 9 మంది నువ్వు టాక్సిక్, నువ్వు అన్నాయింగ్, నువ్వు సెల్ఫిష్, నువ్వు కన్నింగ్ అని అన్నప్పుడు ఎవ్వుడికైనా అసలు ఏమన్నా ఉండబుద్ధి అయిద్దా హౌస్‌లో? మనకు అప్డేట్ వచ్చింది. మణికంఠ ఇంటి నుంచి ఎళ్ళిపోయాడు. ఇంటి నుంచి ఎళ్ళిపోతాడు అన్నాడు అని.
అది మనకేమైనా చూపిలేదేమో అనిపించింది. ఖచ్చితంగా అని ఉంటాడు. నా దగ్గర మాటలు లేవు సార్, నథింగ్ టు సే అంటాడు. వేరే వాళ్ళ గురించి ట్యాగ్‌లు ఇవ్వమంటానికి గూడా, ఇన్ని జెప్పాక నాలోనే ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పుడు నేనేమిస్తాను సార్ ఇంకా? నా వల్ల కాదు అంటాడు. లేదు గేమ్‌లో ఆడు అన్నప్పుడు సీతకి ఒకటి, ప్రేరణకు ఒకటి ఇస్తాడు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, మణికంఠ చేసేది యాక్టింగు, మణికంఠ చేసే దాంట్లో కొంచెం అబద్ధాలున్నాయి అని అనిపించిన ప్రేక్షకులకు గూడా మణికంఠ దగ్గరయ్యే విధంగా ఉంది. నిజంగా అంటే ఓరి నాయన! అంటే ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తుంది. సోనియాని, మణికంఠని పక్క పక్కన పెట్టండి. మణికంఠది నస, మణికంఠది అన్యాయం. ఒక రకంగా ఏంట్రా స్వామి నువ్వు పో పక్కకు పో అసలని చెప్పి ఇగ్నోర్ చేయొచ్చు. బట్ సోనియా పర్సనల్ లెవెల్‌కెళ్ళి మాట్లాడే ఒక కంటెస్టెంట్. ఒక్కరు మాట్లాడలేకపోయారే? అంటే సొసైటీ ఏంటంటే గట్టిగా మాట్లాడి, గట్టిగా దంచి కొట్టి అట్లంటే భయపడిద్ది. సో, తప్పు నీదైనా, నాదైనా సరే, ఆ గొడవ అయిపోగానే సద్దుమణిగి సారీ చెప్పినోడికి రోజులు లేవు. ఎవ్ ఎవ్ మూకుమ్మడిగా ఎయొచ్చుగా సోనియాని ఒక వీక్ నామినేషన్. ఎందుకు ఎవ్వరికీ అసలు ఆ డేర్ రాలేదే. మళ్ళా బయట అందరూ మాట్లాడుకుంటారు. బయట అబ్బా! నిఖిలు తిను అన్న, తినుకన్నా అంటాడని సీత అంటది. విష్ణుప్రియ ఏమో అమ్మ బాబోయ్! నాకు పక్కన పడుకోవాలన్నా భయంరా బాబోయ్! అంటది. ఎవరు ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నోళ్ళే సోనియా గురించి. ఒక నెగెటివ్ ట్యాగ్ ఇవ్వటానికైనా, అన్ని నామినేషన్‌లు ఏయటానికైనా ఎందుకు రాలేదు ధైర్యం? నేను జస్ట్ ఆ డిఫరెన్స్ తెలియటానికి చెప్తున్నా నేను. మణికంఠలో తప్పులు అసలేం లేవని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఆయన మనిషే, ఆయన కూడా తప్పులున్నాయి. ఆయన యాక్టింగ్ ఉంది. అన్నీ చేశాడు. మరి ఈ రకంగా ఎళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా జనాల్లో ఇంకొంచెం ముందుకెళ్తాడు తప్పితే ఇంకేం కాదు. ఇంకేం కాదు సీరియస్‌లీ. రైట్. తప్పేమన్నా మాటలంటే సరే. ఎందుకో ఆ ఎపిసోడ్ చూసాక అసల చిరాకనిపించింది నాకు. ఈ రకంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. రైట్. ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. యాహ్! ఆడియన్స్‌లో పాట అయిపోగానే ఆడియన్స్ వచ్చంగానే మీకెవరిష్టమంటే ఒకరు విష్ణుప్రియ బాగా ఆడుతున్నారని చెప్పి చెప్తారు. అంటే బిగ్ బాస్ చెప్పించడం అదంతే. విష్ణుప్రియ బాగా ఆడుతున్నారని ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేయటం. లేకపోతే ఆ ముక్క కట్ చేసి కూడా ఎయొచ్చు. సో, ఆడియన్స్ దృష్టిలో విష్ణుప్రియ ఉన్నారు అని చెప్పటం. రైట్. మెగా చీఫ్ నబీల్, మెగా చీఫ్ అయ్యావు కదా కంగ్రాట్స్. బట్ నీకు ముందు ముందు మాత్రం చాలా టఫ్ డేస్ ఉంటాయి అన్నట్టు అంటాడు. చీఫ్ అయ్యాక ఉంటాయి కాబట్టి. తర్వాత పృథ్వీ యూ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్ ఫ్యాంటాస్టిక్ అన్నట్టు అంటాడు. తర్వాత కానీ నీకు అర్థం కావట్లా ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలో అని. ఆయనందేంది విష్ణుప్రియ మధ్య స్పేస్ ఇవ్వాలా? మధ్య స్పేస్ ఇవ్వాలంటే అవును సార్ ఐకి, యామ్‌కి మధ్య స్పేస్ ఇవ్వటం మర్చిపోయాను సార్. నేనంటుంది ఆ స్పేస్ కాదు, ఈ స్పేసు అన్నట్టు అంటాడు నాకు సార్. తర్వాత మణికంఠ యాక్షన్ రూమ్‌కి రా అన్నట్టు అనంగానే సో, ఏం మణికంఠ కంగారుందా? నిన్ను చూసి కంగారు పడుతుంది అన్నట్టు అనంగానే అక్కడున్న అసలు మణికంఠని యాక్షన్ రూమ్‌కి పిలవటమే ఆలస్యం. ఇక్కడ ప్రేరణ వాయిస్‌తో ఎవరిదో అనుకుంటా. సార్ మీరు ఎంత మంచిగా చెప్పినా గానీ మళ్ళా ఆయన అట్నే అనుకుంటాడు సార్ అంటది. ఆ రూమ్ నుంచి బయటికి రాంగానే నవ్వబోయ్య బాబు అనేసి ఒక సెటైరికల్‌గా విష్ణు అంటది. ప్రతి చోట, ప్రతి విషయంలో మణికంఠని డౌన్ చేయడానికి ట్రై చేసినోళ్ళే. వీళ్ళకి తెలియంది ఏంటంటే ఎంత డౌన్ చేయటానికి ప్రయత్నిస్తే ఆ మనిషి అంత లేస్తాడు. ఆయన కూడా మనిషేగా. ఇప్పుడు మనం ఎంతవరకు తీసుకోగలమండి? మనకు ఒక థ్రెషోల్డ్ ఉంటది. మనల్ని ఒక్క మాట ఒకరిద్దరంటేనే బీపీ రేజ్ అయిపోద్ది. ముగ్గురంటే ఇంకా రేజ్ అయిపోద్ది. నలుగురంటే ఇంకా రేజ్ అయిపోద్ది. హౌస్‌లో ఉన్న 10 మందిలో హౌస్‌లో ఉన్న 8 మందిలో, 9 మందిలో ఒక్క నబీల్ తప్పితే అందరూ నెగెటివ్ ట్యాగ్‌లు ఇచ్చి నువ్వది, నీ క్యారెక్టర్ ఇది, నువ్వది, నువ్విది అంటే అఫ్‌కోర్స్ వీళ్ళు చెప్పిన వాటిలో కొన్ని ఉన్నా గాని కొంచెమైనా ఆలోచించొద్దా? ఒక నలుగురు, ఐదుగురు అయిపోయాక వెక్స్ అయిపోయి ఉన్నార్రా అసల. ఇంక మిగిలినోళ్ళకి ఏద్దాం అన్నది రావటంలా. అసలు ఆప్షన్ లేదమ్మా. నాకు సార్ ఇంక సీత దగ్గరికి వచ్చేసరికి నువ్వు మనీని పెట్టడానికి లేదు. అప్పటిదాకా అందరూ ఏసారన్నా గాని నాకు మనీ తప్పితే ఎవరు లేరు సార్ అంటుంది. రైట్. ఆ తర్వాత పిలిచి నేను 8 మినిట్స్‌లో నీకెంత కావాలో అంత ఏడ్చేసేయి మణికంఠ. తీర్చుకో నీ భారమంతా తీర్చుకో. సో, అంటే అంటాడు, సార్ స్పాట్‌లో పెట్టి ఏడవమంటే నేను ఏడవలేను సార్. నాకేదో ఒక సిట్యుయేషన్ ఉంటే నేను ఏడవగలను సార్. నాకున్న దరిద్రం ఏంటంటే, నేను ఒక హ్యాపీనెస్ మూమెంట్ రాంగానే నాకు తర్వాత సాడ్ మూమెంట్ ఉంటది సార్. ఇవి చాలా జరుగుతున్నాయి నాకు అని చెప్పుకుంటాడు ఆయన బాధ.
తర్వాత అన్యాయం జరగకపోయినా అన్యాయం జరిగిపోయిందని ఫీల్ అవుతున్నావు కదా అని అంటాడు. సో ఇదైతే నేను నాకు సార్ స్టేట్మెంట్ ఒప్పుకుంటాను. అందుకే నేను చెప్పింది మణికంఠని అన్నయ్య అన్నీ ఏమి అబద్ధాలని నేను అన్నాను. ఆయనకి ఇది ఉంది. నాకు అన్యాయం జరిగింది. నన్ను అసలు ఏం చేయలేదు అనేది మణికంఠతో 100%. ఎక్కడ జరిగింది ఆయనకి అన్యాయం? గేమ్‌లు ఆడనిచ్చారు ఆయన్ని. మాటలు మాట్లాడనిచ్చారు. ఓకే. ఇటువంటిది ఆయన ఆడుతున్న ఒక డిఫరెంట్ గేమ్. అది ఖచ్చితంగా ఎవరైనా పాయింట్ ఔట్ చేసేదే. రైట్. తర్వాత అంటాడు. మళ్ళా ఒప్పుకుంటాడు ఇతను. సార్ అవును సార్. నేను మళ్ళా నెక్స్ట్ రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయ్యి మీకు గుర్తుందా అదంతా అయిపోయినప్పుడు ఒక మాట అంటాడు. నేను యాక్చువల్‌గా నేను గాని అలా మాట్లాడకపోతే ఆడియన్స్ దృష్టిలో నేనేమైపోతానో. సో నీకై నువ్వు డిఫెండ్ చేసుకునే తెలివితేటలు లేవనుకుంటారేమో. ఇప్పుడు విష్ణుప్రియకి లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది నిన్న? విష్ణుప్రియ ఎవరన్నా నామినేషన్‌లో నిన్నన్నప్పుడు నీకై నువ్వు అసల డిఫెన్స్ మోడ్‌లో ఉండటం లేదు. డిఫెన్స్ మోడ్‌లో ఉన్నప్పుడే గేమ్ ముందుకెళ్ళిద్ది అన్నారు కదా! ఎందుకని? ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇంకేముందిలే అని గ్రాంటెడ్‌గా తీసుకుంటారేమో అన్నట్టు చేశారని కూడా ఆయన చెప్తాడు. సో దాన్ని మనం ఆ రోజు అనుకున్నాం. అక్కడ చేసిందంతా చేసొచ్చి ఇక్కడికొచ్చి మళ్ళా ఇంత ఈజీగా అనేసాడేంట్రా బాబు! అని కూడా అనుకున్నాం. రైట్? ఈరోజు ఆయన దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు మణికంఠ. నా మైండ్ అలా ఉంటది అని. ఆ తర్వాత ప్రియ నిన్ను మామూలుగా ఏమని పిలుస్తదంటే నాన్న, కన్న, అమ్మ, హిట్లర్ అని కూడా పిలుస్తది అంటాడు. అంటే ఒకవేళ ప్రియ కన్న అక్కడే ఉండు. ఇక్కడికి రావద్దంటే నీకెలా ఉంటది? అంటే అప్పుడు ఏడుస్తాడు. చూడండి మీరు అప్పుడు దాకా ఏడవలా. స్పాట్‌లో పెట్టి నన్ను ఏడవమంటే నేను ఏడవలేను సార్. నాకొచ్చినప్పుడు ఏడుస్తా అంటాడు. ఆ మాటకి ఏడుపొచ్చింది ఆయనకి. ఏడుపొచ్చేసి ఏడుస్తాడు. సార్ నిజంగానే అలా అందా సార్? వద్దు అంటే నువ్వొద్దు అక్కడే ఉండు అని ఒకవేళ కన్నా నువ్వు అక్కడే ఉండు అని ప్రియ అంటే ఏంటంటే సార్ నిజంగా అలా అందా సార్? అనంటంటే చెప్పడు నాకు సార్. చెప్పకుండా నీకొచ్చిన ఫుడ్ గూడా రాహుల్ అనే ఫ్రెండ్ నుంచి వచ్చింది. అంటే విచ్ మీన్స్ ప్రియ ఈజ్ నాట్ విత్ మీ అన్నట్టు అంటాడనమాట. అంటే బట్ ఫుడ్ మాత్రం నీకు వచ్చింది ఫ్రెండ్ నుంచైనా మెసేజ్ వచ్చింది మాత్రం ప్రియా నుంచే అన్నట్టు అంటాడు. సార్ కెన్ యూ షో మీ దట్ మెసేజ్ సార్ అంటాడు చాలా హంబుల్‌గా. ఎందుకు చూపిలా? ఒకవేళ ఆయనకి చూపించుండి మా ఆడియన్స్‌కి ఎందుకు మిస్ చేశారు? మెసేజ్ చెప్పడం ఏముంది? అన్నట్టు అనిపించింది మళ్ళా. ఆ తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోమనికంట కసిగా ఆడు. ఓకే. దిస్ షుడ్ బి యువర్ లాస్ట్ ఇయర్. ఇదే నీ కన్నీటి చుక్క కావాలి. లాస్ట్ కన్నీటి చుక్క కావాలి. ఓకే. కన్నీళ్ళొద్దు. ఈ టిష్యూ పేపర్ తీసుకొని నీ పక్కన పెట్టుకో. సో దట్ ఎప్పుడు నీకు బాధ వచ్చినా ఈ టిష్యూ పేపర్ నాకు సార్ ఇచ్చింది ఆడవకుండా ఉంటాను కదా అని నీకు గుర్తు రావాలని చెప్తాడు. రైట్. బయటకు వస్తాడు. నవ్వవయ్య బాబు అని పాట పాడుద్ది విష్ణు. తర్వాత ఏందమ్మా ఆయన బాధతో వస్తే నువ్వు అలా అంటున్నావు అంటే సార్ మనీ అందరినీ ఏడిపిస్తాడు సార్. తన్నెవరు ఏడిపించడం లేదు సార్ ఇక్కడ అన్నట్టు అంటారు. అన్నాక ఓహో అందరినీ ఏడిపిస్తాడా అంటే హీఈస్ నాట్ మెనీ అన్నట్టు అంటాడు. ఎస్ సార్ మెనీ నాకు ఆయన పేరుని బట్టి కూడా ఇన్ని షేడ్స్ ఉన్నాయా అన్నట్టు అనిపించింది సార్ అన్నట్టు విష్ణుప్రియ అంటది. ఓకే. ఏమో సార్ నాకన్నా చైల్డిష్ అనిపిస్తాడు బట్ మెచ్యూర్డ్ అంటది. ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏందో అర్థం కాల. ఈ యాంబిగ్విటీ నాకన్నా చైల్డిష్ అనిపిస్తాడు అన్నప్పుడు ఇంక మెచ్యూరిటీ లెవెల్ ఆడున్నట్టు. విష్ణుప్రియకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువే కదా. బట్ మెచ్యూర్ అనిపిస్తాడు మళ్ళా అంటే ఆమె చెప్పాలనుకుంది ఏంటంటే అప్పుడు ఒక్కోసారి చైల్డిష్ అనిపిస్తాడు, ఒక్కోసారి మెచ్యూర్డ్ అనిపిస్తాడు. సో మల్టిపుల్ పర్సనాలిటీస్ దాగున్నాయి ఆయనలో అని చెప్పడం ఆ ఉద్దేశం. అదే చెప్పింది. తర్వాత ఈ ట్యాగ్స్ తెస్తారు. ట్యాగ్స్ తెచ్చి సెల్ఫిష్, కన్నింగ్, జలస్, అన్నాయింగ్, టాక్సిక్ ఒక్కొక్కరు 2 ట్యాగ్లు ఇవ్వాలని చెప్తారు. చెప్తే ప్రేరణ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్ అబ్బా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒకటి అంటే ఆ స్పాంటేనిటీ ఉంటుంది కదా భలే ఉంటుంది. నేను నాకు సార్ అంటాడు కదా మీరందరూ ఉమ్మడిగా ఆడాలి మీ ఫైట్ వచ్చి ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్స్ మీద అంటాడు కదా. ప్రేరణ పాయింట్ చూడండి అసలు భలే ఉంటుంది సార్. వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మేమంతా యునైటెడ్గా ఉండాలి కానీ ఇదేం సార్ మళ్ళీ మా మధ్యలో మాకే అన్నట్టు. అంటే లేదమ్మా ఇది మీలో మీరు చెప్పుకోవాల్సిందే ఈ యాక్టివిటీ అన్నట్టు ప్రేరణ. నీతోనే బిగిన్ చేద్దాం అనుకుంటే సార్ మళ్ళీ నాతోనేనా అంటే నువ్వే మాకు ప్రేరణ అన్నట్టు. అంటే ఫస్ట్ ప్రేరణ మనీని పెట్టేస్తాయి. అన్నాయింగ్ వేరే వాళ్ళు ఎమోషన్స్ అసలు ఇతనికి పనికిరావు సార్.
ఎంతసేపటికి ఇతని ఎమోషనే. సో, వాళ్ళ పెయిన్‌ని అర్థం చేసుకోడు. ఆ! ఎదుటోడు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ పెయిన్‌ని అర్థం చేసుకొని వాళ్ళకి షోల్డర్ ఇవ్వడు ఇతను. కానీ ఇతను బాధలో ఉన్నప్పుడు మాత్రం అందరూ షోల్డర్ ఇవ్వాలి అంటారు. కరెక్టే అది. మెయిన్ దానికేంటంటే ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయాక లీస్ట్‌లో ఉన్న విష్ణు అండ్ నైనిక ఉన్నప్పుడు వాళ్ళు సేవ్ అయ్యారని చెప్పి కంగ్రాచ్యులేట్ చేయటమో అది అది వదిలేస్తే నా డెసిషన్ ఏమన్నా తప్పయిందా? నా డెసిషన్ ఏమన్నా చెప్పానా? అని ఆయన చేస్తా ఉంటాడు కొన్ని కొన్ని. దానికి కోపం వచ్చింది చాలామందికి. అది. తర్వాత సీత. సీతకి జెలసీ ఇస్తది. సీతకి ఎందుకిస్తది? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్‌నెస్ టాస్క్‌లో సో, నన్ను తీయాలి కదా! అంటే ప్రె సర్వైవల్ ఆఫ్ ది ఫిట్‌నెస్ టాస్క్‌లో సీత ఉద్దేశం ప్రేరణని తీయాలి కదా! నన్నెందుకు తీశారన్న పాయింట్ మీద ఉంది సార్. నాకెందుకో అది జెలస్ అనిపిచ్చింది అన్నట్టంటది. అంటే అప్పుడిక్కడ సీత లేదు లేదు సార్ నేనలా ఏమి అనలేదు సార్. పర్టిక్యులర్‌గా ప్రేరణ అనే నా ఉద్దేశ్యం ఏం గాదు సార్. అట్లనుకుంటే నేను విష్ణువు గూడా నాకంటే విష్ణువు దేంట్లో ఎక్కువ అని అడిగాను సార్ అన్నట్టంటది. ఇది పచ్చి అబద్ధం. మీరు ఓవరాల్‌గా ఆ నైట్ గాని చూస్తే వీళ్ళ పాయింటే అదసల. ఇప్పుడు నీకు ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా మిడ్‌నైట్? అర్ధరాత్రి ముచ్చట్లో గూడా చెప్పుకున్నాం మనం. నిఖిల్ గాని, పృథ్వీ గాని ఏమడుగుతాండ్రి సీతని, అయినా మా ఆప్షన్ వచ్చి తీయాల్సొచ్చింది నిన్ను గాని, విష్ణుప్రియని గాని అనుకున్నాము. అంటే, విష్ణుప్రియ ఓకేలే. ప్రేరణ గురించి చెప్పండి. ప్రేరణ నాకంటే ఎక్కువ అన్న సెన్స్‌లో మాట్లాడిద్దామె. అసలు మా ఆప్షన్‌లు మీ ఇద్దరు అయినప్పుడు నువ్వు ప్రేరణ గురించి ఎందుకు మాట్లాడుతావు అని కూడా అంటారు. చాలా మందితో అసలు ఆ ఆ అర్ధరాత్రి ఆ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి ఒక 4 సీన్స్ చూపిస్తే చాలు. సీత ఏంటో తెలియటానికి. ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తుందో చూడండి ఆ అమ్మాయి. లేదు సార్ అలా ఏం లేదు సార్ అంట. హ్మ్. రైట్. ఆ తర్వాత ప్రేరణ అయిపోయింది గదా! ఇక్కడ, ఇక్కడ మనీ టాపిక్ మళ్ళా తెస్తారు. తెచ్చి అసలు ఫస్ట్ ఇనిషియేట్ చేసిందే నాగార్జున గారు. ఈరోజు బిగ్ బాస్ ఇతన్ని ఇది చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు స్టార్టింగే "ఏం మణికంఠ నువ్వు ఫీల్ అవుతున్నావా? ఏం వద్దు. నీ గేమ్ నువ్వు ఆడు. బయట జనాలున్నారు. వీళ్ళు చేసేదేముంది" అని ఏదన్నా అని మణికంఠకి ఫేవర్‌గా మాట్లాడారనుకో ఇంతమందికేసే దమ్ము రాదు. ఆ దమ్ము తెప్పించిందే బిగ్ బాస్ టీమ్ నాకు సార్. సో, అఫ్‌కోర్స్ దీనివల్ల అతనికి మంచి జరగొచ్చు గాక. ఆయనకి మంచి జరగొచ్చు. ఎందుకని ఇంతమంది ఏస్తే ఆయనకి సింపతి వర్క్ అయిద్ది. నిజంగానే చాలా మంది ఫీల్ అవుతారు. చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మణికంఠని చూస్తే మణికంఠ సిట్యుయేషన్ చూస్తే ఫీల్ అవుతారు. నాట్ ఓన్లీ అది కాదు ఎపిసోడ్ అంతా ఆయనకి ఇబ్బందులే. వైపు నుంచి ఫుడ్ రాలేదు, ఆ లెటర్ చదవలేదు, ఆయన పాపం ఎమోషన్‌లో ఉన్నాడు. అంత ఎమోషన్‌లో బయట నుంచి వచ్చిన పర్సన్ మీద మళ్ళా వరుసగా అటాక్ ఇంత జరిగింది. ఆ! నాకు సార్. నువ్వు నైనికాని ఎప్పుడు బెడ్ మీద ఉంటావు ఆట ఆడట్లేదన్నావు కదా! నువ్వు మరి బెడ్ మీద ఉన్నావు కదా! ఈ వీక్ అంటే, ఏమో సార్ నేను నామినేషన్ అయిపోయాక నేను కూడా బెడ్ మీద ఉన్నాను. అప్పుడు రిలీజ్ అయ్యా సార్ అన్నట్టు అంటాడు. సరే ఒకరిననే ముందు నువ్వు చేయకుండా చూసుకో అన్నట్టు అంటాడు. ఓకేనా? ఆ తర్వాత సీత బాడీ లాంగ్వేజ్ నీకెందుకు తప్పు అనిపించిందంటే, సార్ నాకు ఎక్కిరిచ్చినట్టు అనిపించింది సార్ అన్నట్టంటే, సరే మరలా ఎందుకు సార్ట్ ఔట్ చేసుకున్నావు? మరలా ఎందుకు సార్ చెప్పావంటే, ఏమో సార్ ఆ ఇష్యూ అయిపోయాక మళ్ళా సీత బాధపడతా, ఏడుస్తా ఉన్నట్టు అనిపిస్తే నేనే పోయి సారీ చెప్పాను సార్ అన్నట్టు. అప్పుడు ఇంక సీత సార్ కెన్ ఐ టాక్ అని అనే ముందు నబీల్ కూడా అడుగుతారు. సార్ మణికంఠనైతే మాత్రం సీత కొంచెం మణికంఠని ఇమిటేట్ చేసినట్టే అనిపించింది నాకు గూడా అన్నట్టు అంటాడు నబీల్. మీరు చూడండి ఈరోజు మనీ గురించి అరిచేటప్పుడల్లా టక్కున నబీల్‌ని చూపిస్తున్నాడు. నాకెందుకో ఈళ్ళిద్దరి మధ్య బాండ్ క్రియేట్ అయ్యిద్దేమో! ఈళ్ళిద్దరు ఒక గ్రూప్‌గా నబీల్ అఫ్రిది, మణికంఠ శర్మ. ఈళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏమన్నా చేస్తాడేమో బిగ్ బాస్. హ్మ్. ఏదో కథ ఉండుంటది. అనిపిచ్చింది నాకు. మీకు ఎంతమందికి అనిపిచ్చిందో కామెంట్ చేయండి. అంతే గదా! ఇంక హౌస్ మొత్తం అయినప్పుడు ఒకరైనా తోడుండాలిగా. సో, నబీల్ నిలబడతాడేమో మణికంఠకి అని అనిపిస్తుంది. చూద్దాం. ఇంత జరిగాక నాకెందుకొచ్చిన బాధరా స్వామి! ఇంత నెగటివిటీ ఉందా ఏంది? అని ఆయన గూడా మనీనేసాడనుకో అస్సలాపలేరింక మనీని. దూసుకెళ్ళటమే ఇంక. మామూలు డై అని రాకెట్. విచిత్రమేందంటే ఇంతమంది భయపడుతున్నారు మమ్మల్ని టార్గెట్ జేస్తున్నాడని. సో, డీల్ జేయలేరా? ఒక్కరైనా సరే ఆయన్ని ఇగ్నోర్ చేసేయండి అసల. ఆయన్ని ఇగ్నోర్ చేసేసి చెప్పాల్సినప్పుడు పాయింట్ చెప్పండి. అదే పనికి ఎందుకు డిస్కషన్స్? రీజన్ ఏంటంటే ఈయన పోయి సారీ చెప్పుకుంటున్నాడు ప్రతిసారి. అది తక్కువవుతుంది. రైట్. ఆ! మణికంఠని లైట్‌గా ఇమిటేట్ చేసినాడు.
తర్వాత సపోర్ట్ తీసుకొని ఇన్సల్ట్ మాత్రం గట్టిగా చేస్తాడు సార్ అని చెప్తా. మళ్ళా తను బాధపడినప్పుడు సారీ చెప్తాడు. అంతా అయిపోయాక సారీ కూడా చెప్తాడు అన్నట్టు అంటది. సో అంతా అయిపోయాక మేమేదో ఆయనకి అన్యాయం చేసినట్టు థ్యాంక్ యూ హౌస్ అంటాడు సార్. అసలు థ్యాంక్ యూ హౌస్ అంటే మీనింగ్ ఏందని అడుగుతాడు నబీల్ని. అంటే థ్యాంక్ యూ హౌస్ అయిందిగా, నన్ను కార్నర్ చేశారు కదా అనేది ఆయన ఉద్దేశం సార్ అన్నట్టు చెప్తాడు. తర్వాత నీకు బెస్ట్ ఎవరు అనిపిస్తున్నారు ఈ ఇంట్లో అంటే నబీలు విష్ణు సార్ అంటాడు మనకంట. సరే వాళ్ళిద్దరు నీ బెస్ట్ కదా, నీ బెస్ట్ అయిన విష్ణువుని అడుగుదాం అన్నట్టు అడుగుతాను నాకు సార్. అడిగితే లేదు సార్ హౌస్ అంతా ఏం కార్నర్ చేయలేదు, ఆయనే ప్రతిదీ నేనే ఉండాలి, ప్రతిదీ నాదే జరగాలన్నట్టు ఉంటుంది. సో మేమక్కడ బాధపడతా ఎలిమినేషన్ జోన్ నుంచి మేము తెప్పించుకుంటే ఇతను వచ్చి నా జడ్జిమెంట్ కరెక్టేనా, నేను కరెక్టేనా, ప్రతిదీ నేను 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 అన్నట్టే ఉంటుంది సార్ అన్నాడు. అది కరెక్టే. ఆ తర్వాత మణికంఠ యాడవటం నీ స్ట్రాటజీ అయితే అది వర్కౌట్ కాదు మణికంఠ అన్నట్టు అంటాడు. సో నీ వయసు ఎంత? 29. 29కి నువ్వేమన్నా చిన్న కుమారుడివా, చిన్న బాలుడివా అందరినీ నేర్పించడానికి? జస్ట్ బికాజ్ ప్రియా కాల్ యూ ఎ జూనియర్ యు ఆర్ నాట్ జూనియర్ అన్నట్టు అంటాడు. జస్ట్ బికాజ్ ప్రియా కాల్ యూ ఎ జూనియర్, ఏం విష్ణుప్రియ గురించి అన్నాడా లేకపోతే వాళ్ళ భార్య ప్రియ గురించి అన్నాడా నాకు అర్థమై సావలా. ఇది ఎందుకులే స్వామి అని చెప్పి ఆయన అన్న సెంటెన్స్ చదువుతున్నాను నేను. వాళ్ళ భార్య పేరు ప్రియ కదా, ఆమె గురించి ఏమన్నా అన్నాడేమో. తర్వాత విష్ణు వచ్చేసరికి మనీకి సెల్ఫిష్ అనేస్తుంది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో మేమక్కడ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని మేమక్కడ ఉంటే అవన్నీ ఏం చూడకుండా అతని డెసిషన్ మేకింగ్ మీద క్లాస్ సార్, నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను ఏంటని ఇటువంటి కొన్ని ఉన్నాయి అతని దగ్గర. ఊరంతా పోయి తగలబడుతున్నా కానీ పిడియోలో ఇచ్చుకున్నట్టు నాకేం జరిగింది అంటాడు. ఊరు తగలబడిపోతున్నప్పుడు అందరూ వెళ్ళి బకెట్లో నీళ్ళు కొట్టాలా. ఈయనేంటంటే ఒక్కోసారి ఆ నిప్పుతోనే చుట్టంటించుకునే రకం ఆ టైపు. మనోళ్ళు కూడా మామూలు సెగలు లేవు. ఆయన ఏమి అసలు మొత్తం శుద్ధపోస అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అది రైట్. తర్వాత విష్ణు వచ్చి సెకండ్ నిఖిల్ చెప్తుంది అన్నాయింగ్ సార్, ఫస్ట్ 4 వీక్స్ అసలు చీప్గా ఉన్నప్పుడు చాలా అన్యాయం చేశాడు, చీప్గా దిగినప్పటి నుంచి పర్లేదు కొంచెం ఫ్రీగా ఉంటున్నాడు అంటే అప్పుడు నాకు సార్ అడుగుతాడు చీప్ నుంచి దిగాక లేకపోతే సోనియా వెళ్ళిపోయాక అంటే ఏమో సార్ అటువంటి మాత్రం నన్ను అడగొద్దు అన్నట్టు అంటది. చీప్ నుంచి దిగిపోయాక బాధపడుతున్నాడా, సోనియా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాడా అన్నట్టు. ఓకేనా? విష్ణు నీలో ఫైర్ కావాలి ఇంకా అంటే సార్ స్వింగు జరా సాంగ్లో ఫైర్ అయితే వస్తుంది సార్, మామూలుగా అయితే ఇన్ని చెప్తున్నా విష్ణు పాపం. నేను ఆన్లైన్ స్వామి, నేను మనిషిని ఇంతే, నా తత్వం ఇంతే, నా యూనివర్స్ గోళ నీ గోళ అన్నట్టే ఉంది ఆ అమ్మాయి పాపం. ఒక్కోసారి పాపము ఇంకంతేనేమో. విష్ణుప్రియ గేమ్ కోసం అయితే ఏదో చేసే రకం కాదు, గేమ్లో ముందుకెళ్ళటానికి తిమ్మిని బొమ్మించేసి ఆ టైప్ అయితే కాదు విష్ణు. నిజంగా ప్యూర్ ఎట్ హార్ట్. అది ఆదిత్య గారికి ఈరోజు చెప్పినట్టు చాలామందికి ఉన్న ఒపీనియన్ అది నిజం కూడా విష్ణుప్రియ విషయంలో. నెక్స్ట్ నబీల్ విష్ణుకి అన్యాయం ఇస్తాడు. ఎందుకంటే కాంతార పేరు ఉంది, నాకు నచ్చటం లేదు, నేను టీం మారుతాను, అసలు ఆ శక్తికి నేనే టీం పెట్టాను శక్తి అని, చూడు ఎంత బాగా ఆడుతున్నారు, సో భలే ఆడతాను ఇంకా, అబ్బాయి నాకు ఆమె ఇవన్నీ ఎక్కువ ఉంటుంది, కాంతార టీంలో ఉండబుద్ధి కావట్లేదని అది మెన్షన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమ్మా విష్ణు 6 అనేది నీ లక్కీ నెంబర్ కదా, 6th వీక్ చీప్ ఏమన్నా అవుతావు అంటే వద్దులే సార్, ఈ వీక్ సీతాపడిన కష్టాలు చూసి అని చీప్ అయ్యాక 6th వీక్ వద్దు కానీ 9th వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నా అంటది. తర్వాత నబీల్ సెకండ్ యష్మికి ఇస్తాడు. యష్మి జలస్ అంటాడు. ఎందుకంటే నేను గెలిచాక చీప్గా గెలిచాక తనకి ఇష్టం లేదన్నట్టు అనిపించింది సార్, ఒక హాఫ్ అన్ అవర్ ఏడుస్తూ వచ్చి లాస్ట్లో ఏదో కంగ్రాట్స్ చెప్పాలి కాబట్టి అలా చెప్పింది అంటే సార్ నేను ఏడ్చింది ఇంగ్లీష్ రాదని సార్, నాకు పృథ్వీ గెలవాలని ఉంది బట్ మెయిన్ ఏడ్చింది ఇంగ్లీష్ రానందుకు సార్ అన్నట్టు అంట. ఓకే? తర్వాత అంతేనా లేకపోతే ప్రేరణ మీద కూడా ఏమన్నా కోపం, మా సంచాలకుగా తప్పు చేసిందని? ఆ ప్రేరణ మీద కూడా కోపం వచ్చింది సార్ నాకు, ఇటువంటి ఇంగ్లీష్ టాస్కులు పెట్టినప్పుడు మాత్రం ప్రేరణ సంచాలకుగా పెట్టొద్దు అది ఇది అనిపించింది సార్ అన్నట్టు చెప్తుంది. రైట్. తర్వాత యష్మి రాగానే మిస్ యూ మగలే అన్నట్టు అంటాడు. వాళ్ళ ఫాదర్ యొక్క లెటర్ని ఇది చేస్తా పాపం సెంటిమెంటల్ ఫీల్ అయిపోద్ది. అంటే నిజంగా కానీ ఆమెకు ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆమె ఈ ఫీల్డ్లోకి రావడానికి రిజెక్ట్ చేశారు. ఆమె బయట ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను, దాంట్లో క్లియర్గా చెప్తుంది. సో మా వాళ్ళు దీనికి రావడం ఇష్టం లేదు,
ఈ గ్లామర్ ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు. సినిమా ఫీల్డ్‌కి గాని, సీరియల్ ఫీల్డ్‌కి గాని. బట్ నేనొచ్చాను. ప్రూవ్ చేసుకున్నాక ఇప్పుడు బాగానే ఇష్టపడుతున్నారు కాబట్టి, ఆ లెటర్ ద్వారా చెప్పాడు కాబట్టి ఆమెకి హ్యాపీ. అది ఆమె ఎమోషన్. ఆ తర్వాత మనీ వచ్చి అన్యాయంగా అంటది. సార్ టాస్క్ మీద అందరికి క్లారిటీ లేదు అది ఇది అంటాడు. ఒక్కోసారి ఆ టాస్క్ మీద ఆయనకి కూడా క్లారిటీ ఉండదు. ఇంకోటేంటంటే హౌస్ అందరం ఆయన గురించి ఇంత ఆలోచిస్తుంటే ఆయన మాత్రం నాకేం చేయలేదు అన్నట్టుంటాడు. ఆ! అన్నట్టు చెప్తే అన్యాయంగా అనేది 2 టైమ్స్ వచ్చింది. ఇంక తీసేయండి అంటాడు. నాకు సార్. తర్వాత ప్రేరణ. యష్మి వచ్చి ప్రేరణకి సెల్ఫిష్ అనేసిద్ది. ఎందుకంటే బయట మేమిద్దరం ఫ్రెండ్స్‌ం కాదు సార్. ఇక్కడికొచ్చాకే ఫ్రెండ్స్‌మి. ఇక్కడ కొన్ని కొన్ని జరుగుతున్నాయి. గేమ్స్ పరంగా ఒక్కోసారి సెల్ఫిష్‌గా థింక్ చేస్తది. సో, నేను జెన్యూన్‌గా ఉండాలని ప్రూవ్ చేసుకోవడానికో ఏమో ఆ సెన్స్‌లో అలా ఏం లేదు. ప్రేరణ యూ ఆర్ ద బెస్ట్. నువ్వు సూపర్ ఆడుతున్నావు. సంచాలకుగా కూడా సూపర్ చేసావు అన్నట్టు అంటాడు. నాకు ఒక డౌటు ప్రేరణ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కాదా? వీళ్ళు సీరియల్ చేసినట్టు నాకు గుర్తు. వీళ్ళిద్దరు కలిసి యాడ్ కూడా ఏదో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో అది బాగా ఏదో ప్రేరణ లోపల పని చేసుకుంటే యష్మి వచ్చి డోర్ కట్టి ఏదో అడిగితే మళ్ళా డోర్ కొట్టి మళ్ళా అడిగితే ఇట్లా 4, 5 సార్లు అడిగాక వాళ్ళిద్దరూ ఇదవుతారు. ఏమో మరి సీరియల్‌లో యాక్ట్ చేసినా ఆమె పెడమొహమే ఎడమొహంగా ఉండేవోళ్ళేమో. మాట్లాడుకునేవాళ్ళు కాదేమో. జస్ట్ ఏమన్నా ఆ బాండ్ ఏమో వాళ్ళది. అంటే జనరల్‌గా ఒక సీరియల్ అన్ని రోజులు చేసాక ఫ్రెండ్స్ అవుతారు. మరి ఏంటో మరి. యాహ్! ఆ! అప్పుడు నాకు సార్ కలుగుతుంది. ఆట విషయంలో ప్రేరణ ఫెంటాస్టిక్. సంచాలకుగా కూడా సూపర్ ఆడింది అనంగానే ప్రేరణ అబ్బా! సాయిరామ్! నిజంగా పాపం ప్రేరణ 5 వీక్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంట నాకు సార్. నిజంగా ఆమె చాలా పొగడ్తలకు అర్హురాలు. చాలా బాగా ఆడింది ప్రేరణ. చాలా బాగా ఆడింది. నిర్మొహమాటంగా డెసిషన్స్ తీసుకుంది. సంచాలకుగా సక్సెస్ అయింది. ఎక్కడ బయాస్డ్ డెసిషన్స్ తీసుకోలా. 5 వీక్స్ నుంచి వెయిటింగ్ సార్. ఆ! అంటే "నువ్వు బాగా ఆడితే నేను ఎందుకు చెప్పనమ్మా? బాగా ఆడినప్పుడల్లా చేస్తాను" అన్నట్టు అంటాడు. తర్వాత ఇంకా యష్మి 76 వర్డ్స్‌లో ఒక 5 వర్డ్స్ మాత్రం చెప్తానమ్మా. ఏంటంటే హాయ్ అమ్ము అనేది 2 వర్డ్స్. మిస్ యూ మగలే అనేది 5 వర్డ్స్. అయిపోయినాయి అమ్మా అంటాడు. సార్ ప్లీజ్ సార్ అన్నట్టు అంటది. యష్మి ఈజ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ డాడ్ మెసేజ్ అన్నమాట. ఫర్ హర్ డాడ్ మెసేజ్. సో ఐ మిస్ యూ పాపా అంటే ఇంకోటి చెప్తాడు. ఇంకొకటి చెప్తున్నాను నీకు ఫాట్ లైక్ ఏ వారియర్ అన్నాను నిన్ను అన్నట్టు చెప్తా. సరే నేను ఇంకా కొన్ని చెప్తాను. నీలో ఇంతవరకు తెలియని సీక్రెట్ ఏమని చెప్పంటే కాలేజ్ డేస్‌లో నాకు ఒక లవ్ ఉండేది సార్. సో, అది తెలియకుండా ఉండటానికి చైనీస్‌ది పచ్చబొట్టు ఏయించుకున్నాను. టాటూ. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే జపనీస్‌దని. ఆ జపనీస్‌ది కూడా ఏదో ఫుల్‌నెస్ అనే మీనింగ్‌తో ఉందని. ఎవరు అడిగినా అట్నే చెప్పేవాడిని అంటే పృథ్వీనో ఎవరో నిఖిలో. మాకు కూడా అలానే చెప్పింది సార్ అన్నట్టు అంటారు. పృథ్వీ అంటాడు. ఆ తర్వాత ఆ! ఆర్ఎస్సా? అంటే ఇతని పేరు యష్మి కదా! వై ఉండాలి కదా! అనంటే, లేదు సార్ నా పేరు రష్మి అసలు పేరు. ఆమె పేరు యష్మి కదా! రష్మి అంట. నా పేరు రష్మి అసలు పేరు అన్నట్టు చెప్తది. సో, యస్ అంటే ఏంటంటే పేరెందుకులే సార్ అన్నట్టు అంటది. ఎందుకే మళ్ళా ఆ పేరు చెప్పి మళ్ళా ఇంకో పాపము ఇంకో తగాదాలు తెప్పియడం తప్పితే ఏం లేదు. యష్మి మంచి పని చేసింది ఇక్కడ పేరు చెప్పకుండా. తర్వాత నెక్స్ట్ 3 వర్డ్స్ కూడా చెప్పాలనుకుంటున్నానంటే ప్రౌడ్ ఆఫ్ యూ కదా సార్ అంటది. అనుకుని ప్రౌడ్ ఆఫ్ యూ కరెక్ట్ అన్నట్టు అంటాడు. అదేంటో మనం ఎలా చెప్పగలం? సార్ ఒక ఫాదరు ఒక డాటర్‌తో ఏం చెప్తాడు సార్? ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ లవ్ యూ అయ్యే కదా సార్ చెప్పేది. అంటే పృథ్వీ అంటనే, సార్ ఆమె చాలా ఇంటెలిజెంట్ సార్, ఓవర్ ఇంటెలిజెంట్ సార్ అన్నట్టు అంటే పక్కనోళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ సార్ ప్రేరణ అన్నట్టు అన్నాడు. తర్వాత నిఖిల్ మనీకి కన్నింగ్ ఇస్తాడు. కన్నింగ్ ఇస్తా సార్ బయటికి రాడు, ఓపెన్ అప్ అవ్వడు. అయన్నీ ఆయనకి ఇప్పుడే తెలిసినాయి. ఫస్ట్ వీక్ నుంచి మనీతో తెలియలా. చెప్పేదేంది ఈ వీక్ వీళ్ళకి మనీ ఎక్కడ మనకి థ్రెట్ అవ్వబోతున్నాడనే ఫీలింగ్ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఇవన్నీ ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ డే నుంచి వస్తున్నాయి. రైట్. తర్వాత విష్ణుప్రియ జలస్ ఇస్తాడు. పృథ్వీ విషయంలో ఎవరన్నా పృథ్వీ వైపు చూస్తున్నా అట్లా ఉన్నా దూరం నుంచి ఏందో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు ఇలా అన్నట్టు. అంటే జలస్ ఫీల్ అయ్యింది పృథ్వీ విషయంలో అన్నట్టు. తర్వాత నాకు సార్ నిఖిల్ మీరు ప్లాన్ సూపర్ ఆడారు. మీరు ఆడిన ఆటకి 3 లాక్స్ ప్రైజ్ మనీ వచ్చేసింది అన్నట్టు అంటాడు. తర్వాత నైనిక మనీని టాక్సిక్ అంటది. కన్నింగు, అన్నాయింగ్, సెల్ఫిష్ అన్నీ కలిసి ఉన్నాయి సార్. ఒక బ్రదర్ సిస్టర్ బాండ్ నేను ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. సో, ఆయన అది లేదు దాన్ని బ్రేక్ చేశాడు. ఈ మధ్య మాకు ఇద్దరికి బాగా గొడవలైనయి. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఫ్రెండ్ అనుకుంటాడు కానీ ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళని అనుకోడు అన్నట్టు చెప్తది ఆ అమ్మాయి. తర్వాత
ప్రేరణ. నైనిక సెకండ్ ఆప్షన్ ప్రేరణ. అన్నాయింగ్ సార్. కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ లూజ్ అయ్యిద్ది సార్. ఓకే. సో, అవేదో మనుషుల్ని పోర్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తాయి నాకు అన్నట్టు చెప్తది. కొంచెం ఓవర్ ఎంథూజియాజం కూడా ఉంటది అన్నట్టు చెప్తది. ఆ తర్వాత ఇంకా ట్యాక్స్ అయిపోయాక ఈమె దగ్గరికొస్తాడు. నీ గేమ్ ఎలా ఉందమ్మా? చిన్న ప్యాకెట్టు, పెద్ద బ్లాస్ట్ అన్నావు. సో, ఏం కనిపియటం నా గేమ్ అని చెప్పి ఇంటికి కొట్టేస్తాడు. ఫస్ట్ మణికంఠకి కొట్టేస్తాడు. తర్వాత ఈమెకి కొట్టేస్తాడు. ఫస్ట్ సేవ్‌డ్ ప్రొసీజర్ బిగిన్ చేస్తాడు. నిఖిల్ ఫస్ట్ సేవ్ అవుతాడు. తర్వాత పృథ్వీ మనీకొచ్చి సెల్ఫిష్ ఇస్తాడు. సో, హౌస్ సేవ్ చేసినందుకే ఉన్నాడు సార్ వాడు. లేకపోతే ఎళ్ళిపోయేవాడు గదా! మళ్ళా హౌస్ అందరూ నాకేం చేయలేదు అన్నట్టు అంటాడు అన్నాడు. హౌస్ అంటే అక్కడ యాక్చువల్‌గా హౌస్ డెసిషన్ అన్నప్పుడు ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవటం లేదా? వీళ్ళ క్లారిటీ లేదా? నాకు అర్థం కావట్లేదు. హౌస్ ఏమనుకుంటున్నారో డెసిషన్. మీ డెసిషన్ చెప్పండి అంటాడు గానీ చివరిగా ఒక మాట చెప్తున్నాడు. మీ డెసిషన్ అయినా ఓటింగ్ ప్రకారం ఇలా జరిగింది అన్నప్పుడు, ఓటింగ్ ప్రకారంగా నేను సేవ్ అయినప్పుడు నన్నెలా జైల్‌లో వేస్తారు సార్ అని క్వెషన్ కూడా చేస్తాడు మణికంఠ. సో, అంత క్లియర్‌గా చెప్పాక, ఇప్పుడు మీరు మొత్తం ఆయన సేవ్ అవ్వాలన్నా గాని ఆయన సేవ్ అయ్యేవాడు. లేదు మణికంఠని బయటికి పంపాలని హౌస్ మొత్తం ఓట్లేసినా, మణికంఠ సేవ్ అయ్యేవాడు. జనాలు ఆయనకి ఓట్లేసారు గదా! ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాలే నాకు. ఆ తర్వాత పృథ్వీ ఆ మాట అనంగానే ఏమన్నా చెప్పాలా మణికంఠ అంటే, నథింగ్ టు సే సార్. ఇంకేం లేదు పాపం ఆయనకి. ఆయన నోరెత్తితే తప్ప నుండి ఇంకేం ఆయన మాట్లాడమంటారు. మాట్లాడితే ఏంటి మణికంఠ ఇది అంటారు. ఇంకెందుకు ఈ బాధ అని చెప్పి ఆయనకు నథింగ్ టు సే అన్నాడు. ఆ తర్వాత పృథ్వీ సెకండ్ ఆప్షన్ జెలస్. ప్రేరణని ఎందుకు మేము చూజ్ చేసుకున్నాము అనే దాని మీద మీరు బయట గేమ్స్ ఇక్కడ ఆడొద్దు అది ఇది అంటది కదా! ఆ పాయింట్ ఎత్తాడు. తర్వాతొచ్చి అయిపోయాక నీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉందనుకుంటున్నావు అమ్మా నువ్వు అని సీతని అడుగుతాడు. సార్ విష్ణు మనీని నేను నామినేట్ చేసినప్పుడు అందుకే వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చాను నా ఆట వదులుకొని మరి. సో, అంటే ఇంక పింకీ పాంకీ గేమ్ ఏంటమ్మా ప్రేరణ నబీల్ విషయంలో? ఆ! సార్ ఇప్పుడు వీళ్ళిద్దరూ స్ట్రాంగ్‌గా వెళ్ళాలనున్నారు. అందుకని నేను ఏదైనా మా టీమ్ హెల్ప్ కోసం చేశాను సార్. మా టీమ్ ముందుండాలన్నట్టు ఏదో చెప్పిద్దామె. ఆ తర్వాత ఒక పాయింట్ మాత్రం సీతది కరెక్ట్ ఉంది ఈరోజు. అదేంటంటే మణికంఠ విషయంలో. అది చెప్పింది సీత. అది ఆ పాయింట్ చెప్తాను ఆగండి. ఆ! మణికంఠ వచ్చి సపోర్ట్ చేయమంటాడు సీతని. ఇప్పుడు సీతకి ఫ్రెండు విష్ణు గదా! సో, వాళ్ళిద్దరు ముందు అనుకుంటారు. ఆ తర్వాత నైనిక వచ్చి నాకు కూడా సపోర్ట్ చేయండి అంటే అప్పుడు ట్రయాంగిల్‌గా ఫార్మ్ అవుతారు. అంటే ఏంటి? నాది నువ్వు తీసుకో, నీది నైనిక తీసుకుంటది, నైనికాది నేను తీసుకుంటా. ఫాస్ట్‌గా పరిగెత్తొచ్చు అప్పుడని. ఆ టైంలో ఈయనొచ్చి అడిగితే మాకు ఆల్రెడీ మేము అయిపోయాం ఇంకా. ఆదిత్య అని ఖాళీగా ఉన్నాడు. నువ్వు వెళ్లి అడుగంటే నాకంత ర్యాపో లేదు అంటాడంట. ఆ! హ్మ్. ఆదిత్యని అడగలేదంట. అడిగితే నా ప్రయారిటీస్ వేరు అంట. నీకు ప్రయారిటీస్ ఉన్నప్పుడు మాకు కూడా ప్రయారిటీస్ ఉంటాయి కదా! అని సీత చెప్పిన పాయింట్ కరెక్ట్. ఈ మణికంఠ ఇరికించడానికి వాళ్ళని అడగటం తప్పితే, ఇప్పుడు నాకెవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వెందుకు అడగటం? ఇటువంటివి ఉన్నాయి ఆయన దగ్గర. ఇటువంటి చమక్కులు మాత్రం ఉన్నాయి మళ్ళా. ఆ తర్వాత మణికంఠ నాకెవ్వరు లేరు సార్ అంటాడు. మణికంఠని ట్యాగ్ ఇవ్వండి నాకెవరు లేరంటాడు. సార్ నేనే వీక్‌గా ఉన్నాను. నా థాట్ ప్రాసెసే బాగలేదు. నాలో అసలు జడ్జిమెంటల్ స్కిల్స్ పోయినియి. అంట ఏం ప్రొజెక్ట్ చేయాలనుకున్నావు? నథింగ్ ఈజ్ ప్రొజెక్టింగ్ సార్. ఐయామ్ జస్ట్ ఫీలింగ్ హర్ట్ సార్ అంతే అంటాడు. ఒక్కోసారి నిజంగా పాపం ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టారేమో! ఒక్కోసారి అండి ఈరోజు ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది నాకైతే. సో, ఆయన గేము అయన్నీ పక్కన పెడితే టూ మచ్‌గెళ్లారేమో అనిపించింది. తర్వాత సెల్ఫిష్ ఎవరికి ఇమ్మంటే సీతకిస్తాడు. ఎందుకంటే మిడ్ వీక్ సేవ్ అయ్యాక నువ్వెలా సేవ్ అయ్యావు అన్న సార్. అలా నేను ఆ సెన్స్‌లో అనలేదు అంటది. అనలేదా? సీత మరీ అబద్ధాలు. అసలు నువ్వెలా సేవ్ అయ్యావు అన్న ఫీలింగ్‌లో అంటది మిడ్ వీక్. మళ్ళా ఇక్కడ అనలేదు అంటది. ఆట ఎక్కువ ఆడాలనుంది. ఆమె ఎక్కువ ఆట ఆడటం కోసము నాకు ఛాన్స్ ఇవ్వలేదంటాడు మణికంఠ. అది తప్పు. కొన్ని విషయాలు ఆమె ఆట ఆడాలనుకున్నా మణికంఠకి ఛాన్స్ ఇచ్చిందిగా ఆమె. మణికంఠకి అసలు మణికంఠని పంపిందే సీత కదా ఆ గేమ్‌లోకి. మానుకోవాలి మణికంఠ. పద్దాకలా నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అన్ని ఛాన్సులు తీసుకుని నాకు ఛాన్స్ ఇవ్వలేదంటే. తర్వాత ప్రేరణ. మణికంఠ సెకండ్ ఆప్షన్ ప్రేరణ అన్నాయింగ్. సార్ నేను తన స్పీడ్‌ని మ్యాచ్ చేయలేను సార్. కిచెన్ రూమ్‌లో ఉన్నప్పుడు ఫాస్ట్‌గా చేయమంటే నాకు అది అన్యాయంగా ఉంటదంటది.
ప్రేరణ చాలా సెన్సిబుల్‌గా మాట్లాడింది. చాలా బాగా మాట్లాడింది. సార్ అక్కడ మాకు ఒక టైమర్ ఉంది. మాకొచ్చే టైం తక్కువ. ఆ టైంలోనే చేసుకోవాలి అని చెప్తా ప్రేరణకు సిట్యుయేషన్ అర్థమైపోయింది. అందరూ, అందరూ పాపం మూకుమ్మడిగా ఆయన మీదకి ఎళ్ళిపోయారండి. అందుకని బట్ ఐ కెన్ అండర్‌స్టాండ్ సార్. ఐ కంప్లీట్‌లీ అండర్‌స్టూడ్ మనీ అన్నట్టు అంటది. అట్‌లీస్ట్ అది నేననేది. ఒక మనిషి పీక్‌కెళ్ళి బాధపడుతున్నప్పుడు తర్వాత ఏదన్నా ఎయొచ్చు బాణాలు. ఇంక వరుసపెట్టి బాణాలేస్తే ప్రాణం గిటగిటగిటలాడిపోద్ది. అది ఈ ఒక్క రోజా? దీనికి ముందు జైలు ఆయనే, దీనికి ముందు ట్యాగులు ఆయనే, దీనికి ముందు ఏదన్నా ఒక ప్రతిదీ ఆయనే ఇంకా. ఇంక హౌస్‌లో అందరూ చాలా మూర్తీభవించిన మంచితనంతో మెసులుతున్న మంచి స్వాతి చినుకులు అంటోళ్ళనమాట అందరింక. ఏమైనా దప్పితే అన్నట్టుంది వ్యవహారం ఆడ. తర్వాత సీత. బ్రాండ్ అంబాసిడర్‌లు మంచికి. తర్వాత సీత. సెల్ఫిష్ అని మణికంఠకి ఇవ్వకపోతే వద్దమ్మా ఇంక మణికంఠని తీసేయి. సరే సార్ నేను పృథ్వీకి ఇస్తాను. ఇంకా పృథ్వీ అన్నాయింగ్ సార్. ఒక్కోసారి న్యూట్రల్ టోన్ ఉండదు సార్. అంటే టువర్డ్స్ గేమేనండి. పర్సనల్ గేమ్ కాదు. పర్సనల్‌గా చాలా మంచోడు. ఎందుకంటే ఈరోజు పొగిడాడుగా ఇంకా నాగ్ సారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని. ఇక్కడ నాగ్ సార్ మాటలను బట్టే వీళ్ళు డైవర్షన్ ఉంటది. ఇప్పుడు రాంగానే సూపర్ పృథ్వీ అన్నాడనుకో, ఓహ్! మనం పృథ్వీ మీద పాయింట్స్ అనుకున్నాం కదా! ఇంక అనకూడదు స్వామి అన్నట్టు. రాంగానే మణికంఠ యూ డిడ్ ఎ వరస్ట్ థింగ్ అన్నామనుకో, ఎక్కేసేయొచ్చు కంఫర్టబుల్‌గా ఇతని మీదకి. ఆ హింట్ అనేది బిగ్ బాస్ టీము ఇచ్చే. ఇప్పుడు 10 మందితో ఒకరిని టార్గెట్ చెప్పారంటే ఆ 2 డైలాగులు ముందు డైలాగులేసేస్తారు ఆ పర్సన్ మీద. ఏందయ్యా మణికంఠ ఏం ఆడుతున్నావు నువ్వు? ఒక క్లారిటీ లేదు, పాడు లేదన్నావనుకో, అసలే మణికంఠ వేసే ఉద్దేశం అందరేస్తారు. మణికంఠ జనాలు ఏమన్నా అనుకోని నువ్వు ఎక్సలెంట్‌గా ఆడుతున్నావు అనుకో, సగం మంది తగ్గిపోతారు. వద్దులేరా స్వామి ఎందుకు నాకు సార్ అన్నాడు మనకెందుకు వచ్చిన బాధని. అది. అక్కడ స్క్రీన్ ప్లే ఉంటదంతా. ఆడించేదంతా బిగ్ బాసే. నెక్స్ట్. నైనిక వచ్చాక ట్రయాంగిల్ ఇయన్నీ చెప్తది కదా! ఆ! అంటే ఇంక మణికంఠని వద్దన్నా గాని లేదు సార్ మణికంఠతో ఉన్న ప్రాబ్లమ్ చెప్తానన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ చెప్పిద్ది. అదే విష్ణుని, నైనికాని కోసం నేను ఆడినప్పుడు ఆ పప్పీ టాస్క్‌లో ఇతనొచ్చి నాకివ్వలేదు, గ్రూప్‌లో ఇవ్వలేదు అంటాడు కదా! అది మనీదే తప్పు. తర్వాత ఆ! నెక్స్ట్ ప్రేరణ వచ్చి అన్నాయింగ్ టాస్క్‌లో ఓవర్ ఎంథూసియాజం చూపిస్తది అన్నట్టు చెప్తది. పృథ్వీకి అక్కడ అప్రిషియేషన్. కోపమొచ్చినా, బాధొచ్చినా దమ్ముగా ఆడావు పృథ్వీ అది ఇది అంటాడు. తర్వాత సెకండ్ సేవింగ్ కంటెస్టెంట్ నబీల్ అవుతాడు. తర్వాత ఆదిత్య గారొస్తారు. వెంటనే సీత "అన్నా టీవీలో చాలా బాగున్నావన్నా" అంటే, "అంటే బయట బాగోలేనా నేను" అన్నట్టు అంటాడు ఆదిత్య గారు. ఒక 5గురికి హగ్గులు, ఒక 4గురికి పంచులివ్వమంటారు. హగ్గులు ఎవరెవరికి ఇస్తారంటే నబీల్‌కి హగ్గిస్తాడు. ఎందుకంటే "నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే" అని. పృథ్వీకి హగ్గిస్తాడు. "యూ ఆర్ వారియర్ ఇన్ ద హౌస్" అన్నట్టు అంటాడు. విష్ణుకి హగ్గిస్తాడు. ప్యూర్ ఎట్ హార్ట్ అంటాడు. ప్రేరణకు హగ్గిస్తాడు. యు ఆర్ హార్డ్ వర్కింగ్ కమిటెడ్ అని చెప్తాడు. నిఖిల్ హగ్గిస్తాడు. 20 ఇయర్స్ బ్యాక్ నేను ఎలా ఉన్నానో నువ్వు అలా కనిపిస్తున్నావు అన్నట్టు అంటాడు. సో అది. పంచెస్ ఎవరికి ఇస్తాడంటే యష్మికి పంచిస్తాడు. కొంచెం నువ్వు బయాస్డ్‌గా ఉంటావు నామినేషన్స్‌లో. సో ఎప్పుడు బయాస్డ్ ఎవరి మీద అంటే సార్ అది వీక్‌ని బట్టి మారిస్తారు. వీక్ ఒక్కొక్కరి మీద ఉంటది బయాస్డ్ అన్నట్టు చెప్తాడు. సీత నువ్వు నా బంగారం. చాలా బాగా ఆడుతున్నావమ్మా. కాకపోతే రియల్ సీత కనిపించలేదు అన్నట్టు అంటాడు. నైనికాని ఫ్రెండ్లీ పంచే అమ్మ కొంచెం ఓన్‌గా ఆడటానికి ట్రై చేయి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంటాడు కదా! మనకి డెసిషన్స్ తీసుకోవడం చేత కావట్లేదని. మణికంఠకి ఆడియన్స్‌కి నువ్వంటే చాలా ఇష్టం మణికంఠ. అలా అని చెప్పి నాకు కూడా మణికంఠ అంటే ఇష్టమే. సో ఇంట్లో వాళ్ళెవరు నేను టార్గెట్ చేయటం లేదు. సో మణికంఠ ఏంటో మీరు ప్రూవ్ చేయండి అంటాడు. సో బేసికల్‌గా ఆదిత్య గారి మెంటాలిటీ లోపల ఉన్నప్పుడే కాదు, బయట ఉన్నప్పుడే కాదు. ఆయన ఒకరిని హర్ట్‌ఫుల్‌గా మాట్లాడటం ఆయనకి రాదు. సో ఒకవేళ గేమ్‌లో భాగంగానే ఆయన అలా ఒకవేళ అందరిని హర్టింగ్ ఎందుకనంటే ఈరోజు టాస్కులు ఇచ్చాడు. ఒకరికి బ్యాడ్ ట్యాగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా గుడ్‌గా మాట్లాడుతున్నాడు చూడండి. అది అంటే చాలా ఫ్రెండ్లీ పంచమ్మా అది. అంటే ఎందుకు హర్ట్ చేయాలి మనం అన్న సెన్స్ అయింది. అదే కొంతమంది ఉంటారు. వేరే వాళ్ళు వెళ్ళిపోతే ట్యాగులు పెడితేనేమో అబ్బా! ఏందిరా వెళ్ళిపోతే మనల్ని రోడ్డున పడేసింది అంటారు. సోనియా అంటది కదా! తర్వాత సోనియా ఛాన్స్ వచ్చినప్పుడు అందరిని రోడ్డున పడేసి వెళ్ళిపోద్ది. ఒక్కరి మీద ఒక్కో ట్యాగ్ ఇచ్చి. సో వేరేది ఆదిత్య వచ్చేసరికి లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలానే ఉన్నాడు. కాకపోతే ఆయన నిఖిల్‌కి, పృథ్వీకి, ప్రేరణకి హగ్గులు ఇవ్వటం మాత్రం కొంచెం ఆశ్చర్యపరిచింది. ఇంకా ఆయనకి నచ్చినట్టు ఉన్నారులే. ఎందుకంటే నబీల్‌తో జరిగిన కన్వర్జేషన్‌లో ఎప్పుడో ఒక మాట అంటాడు ఆయన. "వాళ్ళు కలిసి ఆడుతున్నార్రా. సైన్ గేమ్ ఆడుతున్నారు. సో వాళ్ళ గేమ్ అర్థం కావట్లేదు మీకు. చాలా చాలా ఇదిగా ఉన్నార్రా" అన్నట్టు అంటాడు.
సో ఏముందిలే ఇంకా ఇయన్నీ ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అనిపించినాయేమో. ఇది ఓవరాల్‌గా. ఇది ఎపిసోడ్. ఓవరాల్‌గా మనీని కొంచెం ఎక్కువ టార్గెట్ చేశారేమో అన్న ఫీల్ అయితే నాకు కలిగింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.